సో ఇప్పుడు ఏం చూద్దామంటే ట్యాక్స్ ఎవేషన్ ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించిన కొన్ని లాస్ ఏమున్నవి, ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంది, ఇన్కమ్ని దాచిపెట్టడం అది అన్నట్టు. మనం ఒకసారి పెమా చూద్దాం. నాట్ ఫెమా పిఎంఎల్ఏ 2002, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. మనకు 1998లో ఏం జరిగింది అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక డిక్లరేషన్ ఇచ్చింది మనీ లాండరింగ్ మీద. 2002లో ఇండియా లా చేసింది మనీ లాండరింగ్ని కంబాట్ చేయడానికి విత్ సెర్చ్, సీజర్, అరెస్ట్, పెనాలిటీ. మెయిన్ ఏజెన్సీ ఎవరు అంటే పిఎంఎల్ఏది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది కేసెస్ ఎక్కడ ఉంటాయి అంటే పిఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ కేసెస్ ఇంటారు. పిఎంఎల్ఏ అఫిలియేట్ ట్రిబ్యునల్, పిఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ, పిఎంఎల్ఏ అపిలేట్ ట్రిబ్యునల్, హైకోర్టు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఏ అండ్ అదర్ రెగ్యులేటర్స్ టు మేక్ నామ్స్ ఫర్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్. ఆర్బీఐస్ నో యువర్ కస్టమర్, కేవైసీ నామ్స్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు తర్వాత. సో ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఓ ఇవన్నీ రెగ్యులేటర్స్ నామ్స్ చేయడానికి బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సికి కానీ. సో ఇలా సో పిఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ, పిఎంఎల్ఏ అఫిలియేట్ ట్రిబ్యునల్, హైకోర్టు. ఇంకొకటి ఏంటంటే ఇండియన్ రెసిడెంట్స్ ఫారిన్ అసెట్స్ని డిక్లేర్ చేయాలి. వాళ్ళ ఫారిన్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా డిక్లేర్ చేయాలి. ఈ ఫారిన్ ఇన్కమ్ అనేది 30% ఇన్కమ్ ట్యాక్స్కి ఉంటుంది. డిడక్షన్ ఉండదు, ఎగ్జంప్షన్ ఉండదు, రిబేట్ ఉండదు. వైలేట్ అయితే పెనాల్టీ ప్లస్ జైల్. ఒక కంపెనీ వైలేట్ అయితే ఎవ్రీ పర్సన్ రెస్పాన్సిబుల్ టు ద కంపెనీ షల్ ఆల్సో బి లయబుల్ పనిష్మెంట్ అన్లెస్ హీ ప్రూవ్స్ ఇట్ వాస్ డన్ వితౌట్ హిస్ నాలెడ్జ్. Empowers union to enter into agreements with other countries for the tax info exchange. ఇంకొకటి బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్. ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 2016, 1988లో జరిగింది. ఒరిజినల్ యాక్ట్ కొంచెం రిజల్ట్స్ రాకపోతే 2016లో అమెండ్ చేశారు. ఐటీ డిపార్ట్మెంట్ ఈ యాక్ట్ని చూసుకునేది. బినామీ అంటే ఏంది, ప్రాపర్టీస్ ఒక బయ్యరు వేరే వాళ్ళ మీద రిజిస్టర్ చేస్తాడు, అది బినామీ అన్నట్టు. ఒక లేన్ పర్సన్ మీద కూడా డివైడ్ చేస్తారు. టాక్స్ అథారిటీస్ అటెన్షన్ ఉండదు అన్నట్టు దానివల్ల. ఈ కేసెస్ ఎక్కడ ఉంటాయి అంటే సేమ్ పిఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ, పిఎంఎల్ఏ అఫిలియేట్ ట్రిబ్యునల్, హైకోర్టు. సో ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది ట్యాక్స్ ఎవేషన్ గురించి నేర్చుకుంటే.